ఏదో ఆడపిల్లని కాబోయే మొగుడు గురించి సీక్రెట్ గా వచ్చి సిగ్గు విడిచి అడిగానని ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు. నువ్వు చెప్పే పోలికలు ఉండేవాడు అసలే ఈ భూమి మీద ఉంటాడనుకోను. ఉన్నాడు. ఆడే నీ కాబోయే మొగుడు రాజకుమారుడు. నేను మాట చెప్పానంటే ఖచ్చితంగా నిజమై తీరుద్ది. నేను చెప్పిన సాహసాలు చెయ్యగలోడే నీకు మొగుడుగా వచ్చి తీరుతాడు. నా మాటకు తిరుగులేదు. నా మాట నమ్ము తల్లి. అయితే అతను గొప్ప రాజకుమారుడు అన్నమాట. అవును, ఆడే నీ కాబోయే మొగుడు. కానీ అతని గుర్తుపట్టడం ఎలా? మచ్చ, పుట్టుమచ్చుంటుంది అతనికి. ఎక్కడా? ఎక్కడుంటుంది? మొల కింద తొడపైన మచ్చ. అక్కడుంటే నేను ఎలా చూడను మరి? ఏముంది, కనిపించిన ప్రతోడి ప్యాంట్లా చూస్తే తెలిసిపోద్ది. అంత అరుపు ఎందుకు? ఎవరు కదలట్లేదు కదా. మా డబ్బుతే, మా దగ్గర కొట్టేసిన డబ్బు అంతా తే. కాచేడి రాస్కలి, షూట్ హిమ్. వాళ్ళిద్దరిలో ఎవరికైనా మచ్చుందో చూసుకో.
రేయ్, ఈ చుట్టుపక్కల ఎవరినైనా సన్నగా పొడుగ్గా నుదుటి మీద బొడుపున్న వాడిని చూసావా? వాడికి సుమారు 50 ఏళ్ళు ఉండొచ్చు. ఆ? సన్నగా పొడుగ్గానా? నేను చూడలేదు. శాఖ 18 ఏళ్లుగా వాడి గురించి ఊరూరు వెతికాం. దొరకలేదంటే వాడు అప్పుడే చచ్చుంటాడు. నో, వాడు చావలేదు. చచ్చుంటే వాడి శవం అప్పుడే దొరికేది. వాడు బతికే ఉన్నాడు, ఉంటాడు. ఈ టౌన్లో కూడా మొత్తం వెతకండి. నీ దగ్గర డైమండా? చాలా ఖరీదు ఉంటుందే, నీకెక్కడిది? ఆ వివరాలన్నీ నీకు అనవసరం. ఆ డైమండ్ తీసుకుని నాకు పని చేసి పెట్టాలి. ఏం పని? రాబరీయా, కిడ్నాపా, జైల్ అదే బ్రేకా? కాదు. ఇక్కడి నుంచో ఆడపిల్లని తీసుకుని పలాస్పాడ్లో దించాలి. నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? ఆడపిల్లని పసిపిల్లని సంకలనెక్కించుకొని ఊళ్ళు తిప్పేవాళ్ళ కనిపిస్తున్నానా? అయినా వాళ్ళే రేలో గుర్రబండ ఎక్కి వెళ్ళొచ్చు కదా. పలాస్పాడుకు రైలు రూట్ లేదు. మట్టిదారి, కొండలు, అడవులు, ఎడారి గుండా వెళ్ళాలి. అది చాలా ప్రమాదంతో కూడుకున్న ప్రయాణం. ఆ పిల్లకి ఎలాంటి ఆపద రాకుండా తీసుకెళ్ళడం చాలా కష్టమైన పని. అందుకే నిన్ను అడుగుతున్నా. సర్లే, ఎవరా పిల్ల? నా కూతురు. వార్ని చాలా ఉందే నీలో. ముందు డైమండ్ తీసావు, తర్వాత కూతురుని తీసావు. చాలా బిల్డప్లు ఉన్నాయి. సర్లే, నీ కూతురుని రెడీగా ఉండమను, రేపే తీసుకెళ్తాను. అదేం కుదరదు. ఇప్పుడే 1 గంటలో బయలుదేరాలి. నన్ను అర్జెంటుగా రెడీ చేసి అంత దూరం పంపడం దేనికి నాన్న? అది కాదు భువన, బాబాయ్ నేను అర్జెంటుగా పంపమని కబుర్ చేశాడు. ఏదో అర్జెంట్ పని అయి ఉంటుంది, లేకపోతే ఎందుకు రమ్మంటాడు? ఆల్రైట్, వెళ్తాంలే. రా అమ్మా. తొందరగా రెడీ అవ్వమ్మా. కాసేపట్లో నేను తీసుకెళ్లే మనిషి వస్తాడు. తీసుకెళ్ళడానికి మోసుకెళ్ళడానికి మనిషి ఎందుకు? నేనేం పసిపిల్లనా? నేను వెళ్ళగలను. నీకు తెలీదమ్మా, వారం రోజుల ప్రయాణం, కొండలు అడవులు దాటి వెళ్ళాలి. ఒక మనిషి తోడుండడం చాలా అవసరం. నా మాట విను. సరే, నీ ఇష్టం. అదిగో మాటల్లోనే వస్తున్నాడు రాజా. అరే, పుట్టుమచ్చా? ఇతనా? దొంగ, రాస్కల్, స్కౌండర్, రౌడీ, బద్మాష్, రోగ్, లోఫా. తిట్లు సంగతి తర్వాత గానీ ముందు ఆ సంగతి చెప్పు. ఆ మచ్చోడు దొరికాడా? ఓ షట్ అప్. నాన్న, నన్ను తీసుకెళ్ళేది ఇతనే అయితే నేను చచ్చినా వెళ్ళను. మరి ఎవరితో వెళ్తావు? ఆ చోట్ల మచ్చనూరుతో వెళ్తావా? ఏ, నా పర్సనల్ మ్యాటర్ మాట్లాడావంటే నిన్ను. అమ్మా భవన, గొడవలతో ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరు. నా మాట విను. నేను ఇతతో ఇంకేం మాట్లాడుకో. అతని మీద నాకు నమ్మకం ఉంది. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా అర్జెంటుగా బయలుదేరు. వెళ్తానులే. రాజా, అది చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది. గారం చేయడం వల్ల అల్లరెక్కువైంది. అదేం చేసినా మనసులో పెట్టుకోకుండా జాగ్రత్తగా నా తమ్ముడు ధర్మ దగ్గరికి చేర్చు. అదంటే నాకు ప్రాణం. నువ్వేం దిగులు పడకు, నేను జాగ్రత్తగా చూసుకుంటాలే. ఆ ధైర్యంతోనే నీతో పంపుతున్నా. ఓకే నాన్న, వెళ్తాను. ఇది మర్చిపోయావమ్మా, ఓ, జాగ్రత్తగా వెళ్ళు. ఇదిగో, నువ్వు గుర్రం మీద ముందెక్కుతావా వెనకెక్కుతావా? నీ నెత్తి మీద ఎక్కుతా. నా గుర్రం మీద నేను ఎక్కగలను. అలాగే కానీ మర్చిపిల్ల. షట్ అప్. నా పేరు భువన. ఏంటి, నువ్వు కూడా వస్తావా? సర్లే, ఉన్న ఒక లగేజ్ చాలు. కనిపిస్తుందా? వాడు ఆ పిల్లని తీసుకుని ఎక్కడికో వెళ్తున్నాడు. సీక్రెట్ గా మనం వాడిని ఫాలో అయ్యి టైము ప్లేస్ చూసి వాడిని ఫినిష్ చేద్దాం. ఓకే, సారీ. నన్ను చూసించాలే కానీ షో అయింది చూపించు. ఏంటి అబ్బా, ఎక్కడికి? మంచి టైంలో వచ్చి పాడు చేసావు. కాసేపట్లో వాడు డబ్బంతా నొక్కేసేదాన్ని. ఈ చిల్లర నొక్కులు ఎందుకే? ఆ రాజాగారు ఎక్కడికో ఊరోజులు బయలుదేరాడు. వాడు పెద్ద బేరం తగిలితే తప్ప పని చేయడు. వాడిని ఫాలో అయ్యామనుకో, పెద్ద నొక్కులే నొక్కేయచ్చు. వెళ్ళిన వాడు వస్తాడు కదా. వస్తాడు, చస్తాడు. మంచి ఫిగర్ నేసుకు బయలుదేరాడు. వాడు దాంతో సెటిల్ అయిపోయాడు అనుకో, అప్పుడు నువ్వు నేను
మంచి ఫిగరా. వెళ్ళిపోవడమేనా? నీకే చెప్పేది, నాకు రెస్ట్ కావాలి. కాస్త ముందుకెళ్ళినా కాకచ్చులే. థ్యాంక్స్. నీకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయే. నేను రెస్ట్ ఇస్తానన్నది నీకు కాదు, నేను మోసిన గుర్రానికి. ఇదిగో అస్తమానం ఇలా ఏడిపించావంటే నా ఒళ్ళు మండిపోతుంది. మరీ మంచిది, కాసేపట్లో చలి మొదలవుద్ది, ఆ మంట దగ్గరే చలి కాచుకోవచ్చు. గుర్రం జరుగు. అయ్యో, హోస్ చూడు పెద్ద. హే, ఇలా వచ్చి మంట వేయడానికి సాయం చేయొచ్చుగా. అయినా వీడిని తోడిచ్చి పంపినందుకు మా నాన్న ననాలి. వీడితో వెళ్ళని చెప్తూనే ఉన్నాను. గోనక్కో, నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టడమే మా ఒప్పందం. మిగతాయని నాకు అనవసరం, నేను చెయ్యను. నువ్వు చేయకపోతే నేను చేసుకోలేనా? నా గురించి ఏమనుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి నేను చాలా ధైర్యవంతురాలి తెలుసా. ఇంకోసారి ఇదంతా మాట్లాడకూడదు పాపా, ప్రాణం తీస్తున్నాడు. Oh, ra 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 ra. Oh, so sweet. Okay, okay. ఏం కావాలి నీకు? చూసావా నేనెంత ధైర్యవంతురాలను? ఇప్పటికైనా అర్థమైందా నీకు? ఓకే ఓకే. ఏం చేస్తాను? షూ, ఏం పేరు?